విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. ఆంటీకి ఇంకా గొప్ప ధైర్యం దేవుడు ఇస్తాడు. రానున్న కాలంలో మరి ఆంటీకి ఇంకా మరి బిడ్డల కొరకు అత చిన్నోడికి మళ్ళీ వివాహం చేయాలి కదా, కాబట్టి వాడి వివాహంలో కూడా దేవుడు గొప్ప సహాయము ఈ కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ ఇచ్చి గొప్పగా ఈ గృహంలో మరి కుమారుడికి వివాహం కూడా ఘనంగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. శోధనలు జయించబడి ధన్యుడు అంటున్నాడు. మనకి శోధనలు వచ్చాయని ఏమాత్రం కూడా సోలిపోకూడదండి, ఏమాత్రం భయపడకూడదు. మనం భయపడమంటే మనం ఏ ముందుకి మరి వెళ్ళలేము. మరి నా స్థితిలో కూడా నేను మరి అమాయకత్వంగా ఒకవేళ ఉంటానేమో, మనుషులకు అలా కనపడతానేమో తింగరగా, కానీ దేవుడు యొక్క మాటలు చెప్పేటప్పుడు దేవుని నేను అడుగుతానండి. నేను ప్రార్థన పూర్వకంగానే వచ్చి దేవుని యొక్క మాటలు నేను చెప్పాలి. ప్రభా, నా నోటికి ఎలాంటి వాక్యం ఇస్తున్నావో, కుటుంబాన్ని ఏ రీతిగా ధైర్యపరిచే మాటలు నాకు ఇస్తున్నావో ప్రభా అని దేవుని నేను ప్రార్థనకు వస్తూ ఉంటానండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మీద మనం అటువంటి ఆదరణ మనం కలిగి ఉంటే ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడండి. హల్లెలూయా. మరి యోబుకు వచ్చిన సమస్యలు, యోబుకు వచ్చిన కష్టాలు మనం ఎప్పటి వారు అటువంటి నీతిని అనుసరించాడు, మరి పరిశుద్ధంగా జీవించాడు. అటువంటి దేవాది దేవుడు మరి యోబుకి ఇచ్చిన ప్రతి కష్టాన్ని కూడా తొలగించి 200 దీవులు ఆశీర్వాదాలు కుటుంబానికి ఇచ్చాడంట. హల్లెలూయా. యోబు ఏమైతే కోల్పోయి ఉన్నాడో, ఏదైతే కుటుంబంలో కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడో, దేవుడు మళ్ళా తిరిగి 200 ఆశీర్వాదాలు దేవుడు మళ్ళా ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. మరి కుటుంబంలో కోల్పోయిన తండ్రి అలాగే నానమ్మ వారి జీవితంలో దేవుడి బిడ్డల ద్వారా మరి వారికి ఇచ్చిన సంతానం ద్వారా కూడా దేవుడు మళ్ళా మరి వారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బిడ్డలు కూడా ఎదిగి వారి పెద్దవారయ్యి మరి తాతయ్య నానమ్మలు అలాగే కుటుంబాలు మరి ఏ రీతిగా జీవించారో ఆ బిడ్డలు కూడా అటు రీతిగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబంలో మరి తండ్రి లేని లోటును దేవుడు తీర్చులాగిన మరి సంవత్సరం అయిపోయిందండి. ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలు మరి ఏ రీతిగా జీవించారు, ఎలా తింటున్నారు, ఎలా మరి కష్టపడుతున్నారు, ఎలా మరి వారు వెళుతున్నారు అన్నది కూడా వారికే తెలుసు. హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి లోటుపాటులు లేకుండా ఈ కుటుంబాన్ని గొప్ప ధైర్యపరిచి అన్ని విషయాల్లో కూడా దేవుడు గొప్ప సహాయము వీరి కుటుంబాలకి దేవుడు దయచేయాలి. అలాగే మరి అంటున్నాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం అంటున్నాడు. మనం మనుషుల వల్ల సహాయం వ్యర్థం అంటున్నాడు. కాబట్టి యెహోవా వల్లనే మన సహాయం పొందుకోవాలంటే మన దేవాది దేవుడి మీద ఆధారపడటం మనం నేర్చుకుంటే దేవుడే మన గొప్ప ఆదరణ ఇచ్చి గొప్ప సహాయము దేవుడు చేస్తాడు. కుమారుడికి మరి వివాహ విషయంలో కూడా ఆయన యొక్క సహాయము కావాలి. కాబట్టి ఘనముగా ఆ వివాహం కూడా జరగాలి. మరి దేవుడు జరిపిస్తాడు. ఆయన యొక్క కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరము కానివి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి కృప దేవుడి కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి రాజేష్ వచ్చి కొన్ని మాటలు చెప్తారు. ఇంకా అలాగే ఉంటాడేమో అనుకున్నారు నన్ను, కానీ ఆయన చనిపోయేది చివరి దినాల్లో నన్ను ఈ ఊర్లోనే నన్ను ఒక సేవకుడిగా ఆయన చూశాడు. హల్లెలూయా. అంటే మనం ఉన్న స్థితిలో మనం ఉండిపోవండి. మన స్థితి మారుతుంది, మన గతి మారుతుంది, మన పరిస్థితి మారుతుంది. ఎవరి వల్ల అంటే మనం నమ్ముకున్న మన దేవుడి వల్ల. హల్లెలూయా. నన్ను ఒకప్పుడు బ్యాన్ షాప్లో చూశాడు. ఆయనతో పాటు చాలామంది వచ్చేవారు, చాలామంది తాగేవారు. ఈ ఊళ్ళో వాళ్ళు చాలామంది ఆయనతో తాగిన వారు ఉన్నారు. కానీ ఆయన ఎంతోమంది నవ్వించాడు, ఎంతోమందిని చాలా మరి సహకారంగా ఉండేవాడు. చాలామంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్తో ఆయనకి పరిచయాలు ఉండి ఈరోజు కార్యక్రమం ఎలా సింపుల్గా చేస్తున్నారు అని చెప్తే చాలామంది వస్తారు ఆయన కోసం. ఎందుకంటే ఆయన అభిమానులు చాలామంది, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఇదే వారంలో మరి వారు తన యొక్క నానమ్మ గారిని పోగొట్టుకున్నారంటే జయమ్మ గారు వాళ్ళ అత్తగారు మరి చనిపోవడం, మళ్ళీ ఈ రోజునే వారు కార్యక్రమం పెట్టుకోవడం కూడా మరి ఇదంతా చూస్తే ఇదేదో దేవుని ప్రణాళిక, ఒక బద్ధకంగా వారిని దేవుని రాజ్యంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అర్థమవుతుందండి, తల్లి పట్ల మరి కొడుకు ఉన్న ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ దాన్ని దేవుడు మర్చిపోవడం, దాన్ని ఖచ్చితంగా దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఈరోజే కార్యక్రమం అయింది, ఈరోజే ఆమెది కూడా
కార్యక్రమం మనం సింపుల్గా చూసుకుంటాం. దేవుడు ఏం పట్టించుకుంటాడు, దేవుడు